ఈరోజు నాన్నగారి 76th బర్త్డే సందర్భంగా మరి బ్రహ్మాండంగా ఈరోజు ఆ జాబ్ మేళా, మెగా జాబ్ మేళా అనేది పెట్టడం జరిగింది. దగ్గర 6 నెలల కష్టం ఇది. 32 కంపెనీస్ చేయడం జరిగింది. సిసిడి కావచ్చు, లోకల్ కావచ్చు, హైదరాబాద్, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి ఈ 4 ప్లేసెస్ నుంచి కంపెనీ అన్ని తేడం జరిగింది. హెచ్ఆర్స్ అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నా. అట్నే దగ్గర మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏదో 1000-2000 మంది వచ్చారన్నా కానీ ఇప్పటికే 12 o'clock అవుతుంది. 3000 మంది పైసలకు వచ్చారని చెప్పారు. కంపెనీస్ అందరూ కూడా ఇప్పుడు చూస్తారు. అంతా వాళ్ళు కూడా అంతా బ్రహ్మాండంగా వాళ్ళకి చైర్స్ అన్ని అరేంజ్ చేసాం. ఫుడ్ అంతా కూడా అరేంజ్ చేయడం జరిగింది. అట్నే ఈరోజు మన టీడీపీ పార్టీ ఆఫీస్ లో కూడా మరి ఐ క్యాంప్ పెట్టడం జరిగింది, హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఎంజిఎం వాళ్ళు కూడా చేయడం జరిగింది. అట్నే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా పెట్టడం జరిగింది. అండ్ ఆల్సో కమింగ్ టు ఈరోజు నెక్స్ట్ ఆర్ఓ ప్లాంట్ కూడా రెడీ చేశాం. ఆర్ఓ ప్లాంట్ సిఎస్ఆర్ కింద తెప్పించుకొని మన హాస్పిటల్లో పెట్టడం జరిగింది, గవర్నమెంట్ హాస్పిటల్లో. అలాగే ఆటోమైజ్ బెడ్స్ కూడా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కొన్ని రోడ్స్ ప్రారంభించాం. సో ఇవన్నీ కూడా ఈరోజు నాన్నగారు బర్త్డే పురస్కరించుకొని చేయడం జరిగింది. వచ్చే రోజుల్లో కూడా ఇంకా బ్రహ్మాండం చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వంలో ఈ 10 నెలల్లో ఎన్నో పెను మార్పులు చేశాం. మీ కళ్ళ మీద కనిపిస్తోంది. కాళహస్తికి గడిచిన 5 సంవత్సరాల్లో ఏ రకంగా మరి పండుగొక్కుల్లా తిన్నారో మీకు తెలిసింది. ఆ పండుగొక్కులు బొక్కలన్నీ మూసాం, దాంట్లో మందు పెట్టాం. పండుగొక్కులు కూడా వచ్చే పరిస్థితిలో ఉన్నాయి. డెఫినెట్ గా వచ్చే రోజుల్లో కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేసుకొని నా భూతో నా భవిష్యత్తు ఉన్నట్టు కాళహస్తి తీర్చితో వచ్చే 6 నెలల్లో కూడా మరి నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే దగ్గర ఇంకొక 6-7 కంపెనీలు కూడా రాబోతున్నాయి. నేను పాదయాత్రలో లోకేశ్వర గారితో నడిచినప్పుడు మేము మా ఒకటే ఆయన జోరు చూసినప్పుడు ఎంతో మంది నిరుద్యోగులు వచ్చారు. నాకు మనసు అనిపించింది ఎంతపై ఇంతమంది బాధపడుతున్నారని. కానీ అందుకోసం ఈరోజు ఈ మెగా జాబ్ మేళా పెట్టింది. నాకు ఆశ ఏంటంటే జిల్లాలో కూడా ఒక 200 కంపెనీలతో ఒక మేజర్ మెగా జాబ్ మేళా పెట్టాలని ఒక ఆశగా ఉంది. నేను డెఫినెట్ గా లోకేశ్వర గారితో దృష్టి తీసుకుంటాం. వచ్చే రోజుల్లో జిల్లాలో కూడా అతి పెద్ద జాబ్ మేళా పెట్టాలని పెడతాం. తప్పకుండా అది సక్సెస్ అవుతామని చెప్పి తెలియజేస్తాం. డెఫినెట్ ఎవ్రీ ఇయర్ ఒక జాబ్ మేళా పెడతాం. ఈ 5 years లో ఒక జాబ్ మేళా పెడతాను. అట్లనే ఎవరికైతే జాబ్స్ రాలేదో వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కూడా పెట్టాము ఇక్కడ. ఆ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళని అబ్జర్వ్ చేసుకొని వాళ్ళకున్న ఏమైనా లోపాలు ఉంటే వాళ్ళు సరిదిద్ది 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి, ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళు మళ్ళా జాబ్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్క పిల్లోడు కావచ్చు, పాప కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా వచ్చే 4-5 నెలల్లో జాబ్స్ ఉంటాయి. ఇప్పుడు సెలెక్ట్ అవుతారు. సెలెక్ట్ కాని వాళ్ళు మాత్రం ఒక 3-4 నెలల్లోనే మళ్ళా తిరిగి వాళ్ళే రీకాల్ చేసుకొని వాళ్ళే మళ్ళీ జాబ్ ఇచ్చినట్టు అందరు కంపెనీస్ తో మాట్లాడారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.